ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ఏప్రిల్ 13, 14 తేదీల్లో కండక్ట్ చేసే ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. సార్ నమస్తే సార్. నమస్తే సార్, సుందరరామిరెడ్డి గారు నిఫ్టీ లాట్ సైజు తగ్గించారని విన్నాను. ఆప్షన్స్ చేసే వాళ్ళకి పండగంటూ కూడా ఏదో వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు ఈ న్యూస్? కాకపోతే పండగ ఉగాది పండగ కదండి. ఓకే, వీళ్ళకి ఎఫెక్టివ్ ఫ్రమ్ ఏప్రిల్ 26 నుంచి. ఓకే, ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అనమాట. అంటే ఏప్రిల్ 26 నుంచి బిగిన్ అయ్యే కాంట్రాక్ట్స్ అన్నిటికి కూడా ఇంకా లాట్ సైజ్ 50 అనమాట. ఇండియాలో యూజువల్ గా లాట్ సైజ్ అంటే అప్ టు 5 lakh వర్త్ అండి. అది పెరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నిఫ్టీ కరెంట్ వాల్యూషన్ ఆల్మోస్ట్ 10.5 lakh ఉంది. ఓకే, సో ఎక్కువ వాల్యుయేషన్ ఉంది కాబట్టి అది రీబ్యాలెన్స్ అవుతా ఉంటాయి కంపల్సరీగా. సో ఇంతమంది బ్యాంక్ నిఫ్టీ చేశారు కదా, బ్యాంక్ నిఫ్టీ కూడా 10 lakh ఉన్నప్పుడు బట్ సైజ్ 15 మార్చేశారు. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 15 నడుస్తుంది. సో ఇప్పుడు నిఫ్టీలో ప్రస్తుతానికి లాట్ సైజ్ 50 అండి. బట్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ఏప్రిల్ 26 నుంచి 25. అదే టైంలో ఫైనాన్షియల్ నిఫ్టీ ఏమో ప్రస్తుతానికి లాట్ సైజ్ 40 ఉందండి. ఇది కూడా 25 చేస్తున్నారు. అలాగే మిడ్ క్యాప్ నిఫ్టీ 75 ఉంది. ఇప్పుడు దానికైతే 50గా మారుస్తున్నారు. ఈ మూడింటిని మారుస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీ ఏం చేంజ్ అవ్వట్లేదు అనమాట. సో ఈ రీబ్యాలెన్స్ అనేది అప్పుడప్పుడు చేస్తూ ఉంటారండి, అది మామూలు విషయమే. ఇదే కాదు, ఈవెన్ స్టాక్స్ లో కూడా ఓవర్ వాల్యుయేషన్కి వెళ్ళిన ప్రతిసారి కూడా లాట్ సైజ్ తగ్గించేసి రీబ్యాలెన్స్ చేస్తారు. ఒకవేళ బాగా తగ్గిందనుకో స్టాక్ ప్రైస్, దాని సైజ్ పెంచి బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అట్లా ఈ S&P వాళ్ళు అప్పుడప్పుడు ఇండెక్స్ మొత్తం రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఈసారి నిఫ్టీ మీద చేస్తున్నారు అనమాట. ఎస్, ఆప్షన్ యాక్టివిటీ లిక్విడిటీ బాగా పెరిగిద్దండి, ఇంకా పెరిగిద్ది లిక్విడిటీ. రేట్ తక్కువకి వస్తాయి కాబట్టి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఆప్షన్ మార్కెట్ ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఎక్కువ లిక్విడిటీ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. అఫ్ కోర్స్ ఎక్కువ మంది పోగొట్టుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. అవునవును, ఆప్షన్స్ అంటేనే డేంజర్ గేమ్ కదా. ఎక్కువ మంది ఏంటంటే వీటిని స్టాక్ లాగా ట్రీట్ చేస్తారు. స్టాక్ మూవ్ అయితే డబ్బు ఎలా వస్తుందో ఆప్షన్స్ కూడా అలానే మూవ్ అవుతాయి అనుకుంటారండి. దాంట్లో ఆప్షన్ ఈక్విటీతో ఫ్యూచర్స్తో పోల్చుకున్నప్పుడు డెల్టా, గామా, తీటా, వేగా, రో ఈ 5 ఎలిమెంట్స్ ఉంటాయి. వాటి వల్ల ఈ ప్రైస్ అనేది ఫ్లక్చుయేట్ అవుతున్న విషయం తెలియదు అనమాట. స్టాక్ లాగా మూవ్ అవుతుంది, ఇది కూడా మూవ్ అవుతుంది అనుకుంటారు. బట్ దీంట్లో టైం డికే, వాల్టర్ డికే ద్వారా మనీ ఎఫెక్ట్ అవుతున్న విషయం చాలా మంది తెలియదు అనమాట. మీరు ఎన్ని వీడియోస్ అయినా చేయండి, అదేదో లాటరీ టికెట్ లాగా ట్రై చేద్దాం అనుకుంటారు అండ్ ట్రాప్ అవుతూ ఉంటారు. ఆప్షన్ బయింగ్ ద్వారా మనీ మేకేట్ చాలా టఫ్ అండి. బేసిక్గా హెడ్జింగ్కి అండ్ ఎక్స్ట్రా ఇన్కమ్ చాలా బాగుంటాయి వాడే పద్ధతిలో వాడితే కనుక. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ రిటైలర్స్కి ఏంటంటే వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఇన్నోసెన్స్ తోటి కొంటనే ఉంటారు, లాగా టికెట్ లాగా లాస్ అవుతూనే ఉంటారు. సెబీ డేటా వెరీ క్లియర్గా చెప్తుంది, అవుట్ ఆఫ్ 10 మెంబర్స్లో 9 మెంబర్స్ లాస్ అవుతున్నారు, బీ కేర్ఫుల్ అని. బట్ ఎవరికే చేస్తారు చెప్పండి. ఓకే, అండ్ డెఫినెట్గా నిఫ్టీ అయినా, ఫైనాన్షియల్ నిఫ్టీ అయినా, మిడ్ క్యాప్ నిఫ్టీ చాలా ఫేమస్ ప్రొడక్ట్స్ అండి ఇవి. లాట్ సైజ్ తగ్గుతుంది కాబట్టి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎక్కువ మంది. సో లిక్విడిటీ బాగా ఇంప్రూవ్ అవుద్ది కాబట్టి ఎక్కువ టర్న్ ఓవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పటికే వరల్డ్ రికార్డు ఇండియాలో డెరివేటివ్ మార్కెట్స్ ట్రేడింగ్ అనేది వరల్డ్ లోనే రికార్డ్. అది ఇప్పుడు కొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతుంది. దీంతో ఇంకా ఎక్కువ టర్న్ ఓవర్ జరిగి అది వరల్డ్ రికార్డ్ అవుతుంది డెఫినెట్గా. సో మొత్తానికి ఏప్రిల్ 26 నుంచి ఈ చేంజెస్ ఎఫెక్ట్ అవుతాయి. ఎక్స్చేంజ్ లో నిన్నే సర్కిల్ చెప్పారు. రైట్. థ్యాంక్ యూ సార్. ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ఏప్రిల్ 13, 14 తేదీల్లో కండక్ట్ చేసే ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.